నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. సమ్మర్ వచ్చేసింది, ఎండలు దంచి కొడుతున్నాయి. వచ్చే 2 నెలలు ఎండలు చుక్కలు చూపించడం ఖాయం. మరి ఈ సమ్మర్ సీజన్ ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే తక్కువ పెట్టుబడితో మధ్య తరగతి వారు సైతం నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. సమ్మర్ లో మాత్రమే కాకుండా ఇతర సీజన్ లోనూ ఈ వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా సమ్మర్ లో కొన్ని బిజినెస్లు చేస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతుంది. నెలకు ఎటు కాదన్నా లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఆ బిజినెస్, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి తెలుసుకుందాం. జ్యూస్ వ్యాపారం తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని కేవలం 15,000 నుండి 20,000తో ప్రారంభించవచ్చు. దీనికి మీ శారీరక శక్తి అవసరం. ప్రతి చోట ఈ జ్యూస్ బిజినెస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా డిమాండ్ లో ఉంటుంది. వేసవిలో అందరూ చల్లని ఇంకా ఆరోగ్యకరమైన జ్యూస్లు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి డిమాండ్ ఉంటుంది. ఇంకా మెల్లమెల్లగా కొత్త రకాల పండ్లను అండ్ హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలను అందించడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా అనుభవం, శిక్షణ అవసరం లేదు. అయితే జ్యూస్ వ్యాపారానికి సామాన్లకు అయ్యే ఖర్చు అంచనా మాత్రం అంటే జ్యూస్ మిక్సర్లకి 5,000 నుండి 7,000 మాత్రమే ఉంటుంది. ఒక గ్లాస్ జ్యూస్ ధర 30 రూపాయలుంటే రోజుకు 100 మంది కొన్న 30 × 100 3,000 అవుతుంది. అంటే ఒక నెలకి 3,000 × 30 90,000 అవుతుంది. వీటిలో ఖర్చులకి 30,000 పోయినా నెలకి 60,000 మిగులుతుంది. రెండవది కొబ్బరి బొండం బిజినెస్. కొబ్బరి బొండం బిజినెస్ ఎండాకాలంలోనే కాదు 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ కొబ్బరి బొండం బిజినెస్. ఇక ఒక్కో బొండానికి 20 లేదా 30 రూపాయలకు కొని వాటిని 50 నుంచి 60 రూపాయలకు అమ్మితే బోలెడు లాభాలు వస్తాయి. అందులోనూ కొబ్బరి బొండం హెల్త్ కు సంబంధించింది కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఒక్కో బొండం ధర 60 రూపాయలుంటే ఒక్క రోజు 100 బొండాలు అమ్మినా కూడా 100 × 60 6,000 అవుతుంది. ఇందులో పెట్టుబడి 3,000 పోయినా లాభం 3,000 మిగులుతుంది. అంటే నెలకి 3,000 × 30 90,000 వరకు వస్తుంది. ఎండాకాలం సీజన్ అయితే లాభాలు ఇంకా పెరగొచ్చు. ఇక మూడవది ఐస్ క్యూబ్స్ బిజినెస్. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించడంలో ఐస్ క్యూబ్స్ తయారీ బిజినెస్ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నిజానికి సీజన్ తో సంబంధం లేకుండా ఐస్ క్యూబ్స్ అమ్మకాలు జరుగుతుంటాయి. చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ కి ఉండే డిమాండ్ వేరేలా ఉంటుంది. వీటిని ముఖ్యంగా జ్యూస్ స్టాల్స్, అలాగే బార్లు, వైన్ షాప్స్, ఆసుపత్రుల్లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అంతేకాక మీరు తయారు చేసే ఐస్ క్యూబ్స్ ని మినరల్ వాటర్ తో తయారు చేసి మంచి ప్యాకింగ్ చేసి విక్రయిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఐస్ క్యూబ్ మేకింగ్ మిషన్ అవసరం ఉంటుంది. ఐస్ క్యూబ్ షేప్ ఆధారంగా ఈ మిషన్ అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే ఐస్ క్యూబ్ ప్రొడక్షన్ సంఖ్య ఆధారంగా మిషన్ ను కొనుగోలు చేసుకోవచ్చు. సింగిల్ ఫేజ్ కరెంట్ తో ఈ ఐస్ క్యూబ్ మిషన్ పనిచేస్తుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అనంతరం ఐస్ క్యూబ్స్ ను ప్యాక్ చేయడానికి కవర్స్, అలాగే ఒక మిషన్ ఉంటే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్ మిషన్ సాధారణంగా 30,000 లేదా 40,000లో కూడా అందుబాటులో ఉంటాయి. లాభాల విషయానికి వస్తే మార్కెట్ లో 1 కిలో ఐస్ క్యూబ్స్ 15 రూపాయల వరకు ఉన్నాయి. అయితే కిలో ఐస్ క్యూబ్స్ తయారీకి 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో ఒక్కో ప్యాకెట్ పై సుమారు 10 రూపాయల లాభం పొందొచ్చు. సుమారు రోజుకు 100 ప్యాకెట్లు సేల్ చేసినా రోజుకు 1,000 రూపాయలు ఎటూ పోవు. ఈ లెక్కన నెలకి 30,000 సంపాదించుకోవచ్చు. మీ సొంత బ్రాండింగ్ తో పబ్లిసిటీ చేసుకుంటే మరింత లాభాలు కూడా పొందొచ్చు. వీటితో పాటుగా లెమన్ జ్యూస్, వాటర్ మిలన్, కోలీ సోడా వంటి బిజినెస్ లకు కూడా ఫుల్ గా గిరాకీ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ వ్యాపారాలను ఇప్పుడే స్టార్ట్ చేయండి. దాదాపు 3 నెలల్లోనే 10 లక్షల వరకు సంపాదించుకోండి.